రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్లీ రెండోసారి అధికారంలోకి తీసుకువస్తాయని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీహరిపురంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతోటి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేస్తానని అన్నారు. సీఎం జగన్ నన్ను నమ్మి ఇక్కడ సమన్వయకర్తగా నియమించారని, ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అలాగే మహిళలకు పెద్దపీట వేశారన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇచ్చి వారికి సముచిత స్థానం కల్పించారు అన్నారు. ఈ ఎన్నికల్లోని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా, తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారో జగన్మోహన్